నిజానికి స్వామి తమిళీయుడు, ఆయనకు తెలుగు రాసేటువంటిది కూడా తెలియదు. కానీ తెలుగులో రాసినటువంటి ఉత్తరములో సంతకం ఉన్నది. ఈ రకంగా భయపెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు మళ్ళీ కొద్దిమంది స్వాములని సెలెక్టివ్ చేసుకొని సెలెక్టెడ్ స్వాముల చేత, అందులో కొద్దిమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ద్వేషించేటువంటి స్వాములు, వాళ్ళు రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. వాళ్లకు భక్తి కంటే కూడా పైరవి చాలా ఎక్కువ అవసరం. ఈ రకంగా దీన్ని వాడుకొని మా మీద బురద చల్లి మీరు కూడా మీతో కలిసి మీరు రమ్మన్న చోటికి వచ్చి చర్చల్లో పాల్గొనడానికి కూడా మేము సిద్ధం. కానీ ఈ క్షుద్ర హోమంలో చంద్రబాబు నాయుడు గారు నడిపించే ఈ అధర్మ క్షుద్ర హోమంలో మీరు సమిధలు కావద్దని మీ పాదాలకు నమస్కరించి మరీ తెలియజేసుకుంటున్నానన్న ప్రకటనలు ధర్నాలు చేసినటువంటి స్వాములకంతా కూడా మీరు ఏ విషయంలో అయితే చేశారో అవేవి కూడా నిజాలు కావు. పనికట్టుకొని ఈ ముఖ్యమంత్రి ఆడుతున్నటువంటి నాటకంలో, ఆ చదరంగంలో మీరు పావులుగా మారద్దోనని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత దారుణమైనటువంటి విషయము! ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ స్పష్టంగా ఎక్కడా జంతువుల కొవ్వు కలవలేదు అని విస్పష్టంగా ప్రకటించిన తర్వాత సంవత్సరం పాటు విచారణ చేసి జరిపి ఆ తర్వాత కోర్టుకు నివేదించిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల వాళ్ళు, మీడియా సంస్థలు ఆ సిబిఐ ఎంక్వైరీ మీదనే దాడి చేస్తూ తప్పులు పడుతూ 20 రోజులుగా విపరీతమైనటువంటి వైరుధ్య విరుద్ధ వ్యతిరేక ప్రచారాలు చేస్తూ ఉంటే దానిని గమనించకుండా చంద్రబాబు ఆడుతున్నటువంటి నాటకంలో జగన్మోహన్ రెడ్డి హిందూ ద్వేషి అనేటువంటి ఒక బ్యాడ్ ఆలోచనతో ఆయన చేస్తున్నటువంటి ఘోర కలికి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేసినంత మంచి హైందవ సమాజానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు